హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే అంటికాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి, అందుకే కొంచెం అలా పొంగులా వస్తుంది. ఆయిల్ వేసుకున్నాక జీరా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అంటికాయ కర్రీకి జీరా ఎక్కువ పడితే బాగుంటుంది. వెల్లుల్లి అనేది కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఒక 3. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇది వేగేలోపు అంటికాయ అయితే ముక్కలు చేసుకుందామండి. అంటికాయ కోసుకుందాము. ఒక కళాయిలో వాటర్ పోసేసి అయితే అంటికాయ ముక్కలు చేసేసి అందులో ముక్కలు అయితే వేసాను. ఎందుకంటే బయటే కోసేసి అట్లా ఉంచామంటే అంటే కడిగేసి కోస్తాము. కడిగేసి కోసి అట్లా ఉంచితే ఏమంటే అంటికాయ అంతా డాగ్గా అయిపోయి బ్లాక్గా అయిపోతుంది. ఆ విధంగా అనేసి ఈలోపు తాలింపు అయితే వేగిపోయింది చూడండి. తాలింపులో అంటికాయ ముక్కలు అయితే కొంచెంగా నేను వేసుకుంటున్నాను. ఈ అంటికాయ ముక్కలు ఇందులో వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కొంచెం గల్లుప్పు అయితే తీసుకుంటున్నాను. కొద్దిగా గల్లుప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. హైలో అయితే మాడిపోతుంది కదా, అందుకనేసి నెక్స్ట్ మళ్ళీ తీస్తూ కలుపుతూ ఉండాలండి. మాటికి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకొని నెక్స్ట్ ఇందులో కారం, ఉప్పు అయితే వేసాను కదా, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక టమాటా అయితే తీసుకుంటున్నాను. ఎక్కువ టమాటాలు అయితే వేయట్లేదండి, పులుపు వచ్చేస్తుంది మళ్ళీ. అలా అనేసి ఒక టమాటా, ఒక మీడియం సైజు టమాటా అయితే తీసుకొని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా వేసేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అంతే అండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ వేసేసినట్టేనే కలుపుకోవడమే అండి. ఉడికిపోతుంది ఆల్రెడీ. ఎందుకంటే చూడండి, ఆల్రెడీ ఎన్ని ముక్కలు వేసామో లాస్ట్ కూర ఎంతవరకు వచ్చిందని అనేది అందులో ఉండే వాటర్తోనే అది మగ్గిపోతుంది. దాంట్లో టమాటా వేస్తే ఇంకా వేరే మగ్గిపోతుంది. టమాటా కూడా మగ్గాలి కాబట్టి టమాటా వేసేసి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసి దించుకోవడమే అండి, అంతే. ఇది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ కీప్ వాచింగ్. మీరు ఎప్పుడు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. నాలా ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇదిగోండి, నేను అప్పటికే లాస్ట్లో పిల్లల్ని రెడీ చేసే వెళ్ళేలోపు కొంచెం అడుగైతే పట్టేసింది, ఏమనుకోవద్దు. ఎందుకంటే స్కూల్కి టైం అయిపోతుంది, వాళ్ళు రెడీ అవ్వరు కదా, అందుకనేసి కొంచెం అడుగు పట్టింది. అంతేగాని చాలా టేస్ట్గా వస్తుంది. అంటికాయ చాలా హెల్దీ అండి. తింటే పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.